All right, good afternoon. We've got with us a special guest, Mr. P. Naresh Babu Garu, VCC member and also Annamaya District Krida Bharati Secretary. Sir, good afternoon. Thank you for joining. గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ. So, especially మీరు VCC మెంబర్గా ఉన్నారు అండ్ వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ గ్రౌండ్? ఇక్కడ వీసీసీ మెంబర్గా ఉండి అన్నోళ్ళు ఇది వీసీసీ స్టార్ట్ చేయడం పాస్ట్ 20 years బ్యాక్ 25 years అవుతుంది దగ్గర దగ్గర. అప్పుడు అన్నోళ్ళు శ్రీధరన్న సునీల్ ఇద్దరు కలిసి ఖచ్చితంగా వాలిపాడులో క్రికెట్ ఖచ్చితంగా ఒక వెలుగుందాలనే ఉద్దేశం అప్పట్లోనే ఉండింది. వాల్మీకిపురం క్రికెట్ క్లబ్తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అమ్మా నాన్నల పేరు మీద గుండ్లూరు వెంకట సుబ్బలక్ష్మమ్మ చంద్రశేఖర్ వారి పేర్లు ఉన్న జ్ఞాపకార్థంతో వాళ్ళు ఇచ్చిన స్పోర్టివ్ స్పిరిట్ అప్పట్లోనే చాలా బాగా క్రికెట్లో రాణించేవాళ్ళు శ్రీధరన్న సునీల్ ఇద్దరు కూడా. ఆ స్ఫూర్తితోనే మన ఊర్లో చాలామంది క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ ఎయిమ్ అలాగే ఉంది. ఫస్ట్ మొదటగా గవర్నమెంట్ ప్లేస్లో స్టార్ట్ చేయడము, అక్కడ కొద్ది సంవత్సరాలు బాగా జరిగింది. తర్వాత గవర్నమెంట్ అలాట్ చేస్తామని చేయలేదన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఓన్ గ్రౌండ్తో దాదాపు 40 లక్షల పైన అప్పుడు సొంతంగా గ్రౌండ్ కొని ఓన్లీ క్రికెట్ కోసమే, వేరే ఇది ఎవరైనా అయితే వాళ్ళ పర్సనల్ తీసుకుంటారు ముందు ఏదైనా కమర్షియల్ అట్లా అంతా. ఇది ఓన్ మన ఊరు వెలుగొందాల పిల్లలు 10 మంది పిల్లలు క్రికెట్లో ఆడాలా మన మాదిరిగా వెలుగొందాలనే ఉద్దేశంతో ఇక్కడ అన్నోళ్ళు గ్రౌండ్ కొన్నారు. ఇక్కడ ఈరోజు చూసండి ఇంత గొప్పగా ఇక్కడ చేయడము చాలా ఆనందించదగిన. ఎస్, డెఫినెట్లీ సార్. ఒక అద్భుతమైన గ్రౌండ్, ఒక అద్భుతమైన వెన్యూ అయితే క్రియేట్ అయింది. అండ్ మీరు క్రీడా భారతి సెక్రటరీగా కూడా ఉన్నారు అన్నమయ్య డిస్ట్రిక్ట్కి. సో ఆ స్ఫూర్తి, ఈ గ్రౌండ్ నెలకొల్పడం వల్ల వచ్చిన స్ఫూర్తి ఏ విధంగా ప్లేయర్స్కి ఉపయోగపడుతుంది? అది చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మా క్రీడా భారతి తరఫున కూడా ఇది కూడా వాయిల్పాడులో కూడా క్రికెట్ సెంటర్ మేము కేంద్రం అనేసి అన్న వాళ్ళకి చెప్పినాం. డిస్టిక్ నుండి స్టేట్ లెవెల్లో కూడా మేము చెప్పి పెట్టాము. బట్ అన్నోళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మా దీని నుండి కూడా ఏదైనా ఇది సపోర్ట్ వస్తే కూడా ఇక్కడ పోటీలు కూడా మనం అన్నాల ద్వారా అడిగి ఇక్కడ సాధించడానికి అవకాశం ఉంటుంది తెలియజేసుకుంటున్నాం. సో డెఫినెట్లీ వాల్మీకిపురం వాయల్పాడికి ఒక అద్భుతమైన క్రికెట్ సెంటర్ అయితే లభించింది. అండ్ ఈ సెంటర్ నుండి ఫ్యూచర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ సెంటర్ నుండి ఖచ్చితంగా రంజీ కావచ్చు, ఫస్ట్ రంజీ ఇక్కడ నుండి ఒక ఎక్స్పెక్టేషన్. ఆ తర్వాత ఖచ్చితంగా జాతీయ జట్టులో స్థానం అనేది ఈ మారుమూల ప్రాంతం నుండి మేము చూస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్ ఇక్కడ అన్నోళ్ళు చాలా కష్టపడి ఇక్కడ ప్లేయర్స్ అందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చారు. యాక్చువల్గా పాస్ట్ 20 years కూడా ఇక్కడ గ్రౌండ్లో ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఉదయం ఈవినింగ్ 2 పూట్ల కూడా సునీల్ ద్వారా కోచింగ్ కూడా జరుగుతుంది. దాని ద్వారా పిల్లలు ఇప్పటికే చాలామంది స్టేట్ లెవెల్లో వేరియస్ కేటగిరీస్లో కూడా ఆడడం జరిగింది. తప్పకుండా మనము రంజీ ప్లేయర్స్ను నెక్స్ట్ జాతీయ స్థాయిలో ఖచ్చితంగా ఇక్కడి నుండి చూస్తామని కూడా నేను కోరుకుంటున్నాను. సార్ డెఫినెట్లీ సార్. చిత్తూరు డిస్ట్రిక్ట్ ఒక అద్భుతమైన సెంటర్ సౌత్ జోన్ నుండి అండ్ ఆంధ్రాకు కూడా. సో మనతో జాయిన్ అయ్యారు పి నరేష్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.